కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందినటువంటి వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నట్టుగా చెప్తున్నారు. ఇద్దరు ప్రేమికులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే. సో ఒకరేమో చిట్యాలపల్లికి చెందినటువంటి అరుణ్ కుమార్, ఆయన వయసు వచ్చేసి కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. అయితే ఈయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అండ్ అదే కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాంతానికి చెందినటువంటి భూపాలపట్నానికి చెందిన నాంపల్లి అలేఖ్య, ఈమెకు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. వీళ్ళిద్దరి మధ్య కొంత పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పరిచయం పెరగడం, ఫ్రెండ్స్గా మారడం, ఆ తర్వాత కొద్ది కాలంగా వాళ్ళు ప్రేమలో ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే 2 ఏళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే అలేఖ్యకు ఆడపిల్ల 21 సంవత్సరాలు రాగానే మామూలుగానే తల్లిదండ్రులు సంబంధాలు చూడడం, ఆ తర్వాత వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి అంటే అత్తగారింటికి పంపించే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు ఈ అలేఖ్యకు కూడా సంబంధాలు చూస్తున్నారు. వివాహం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమెకు ఒక వధువుని వెతకడం స్టార్ట్ చేసిండ్రు. సో అలేఖ్య ఇంట్లో చెప్పలేకపోయింది, ఈ ప్రేమ వ్యవహారాన్ని చెప్పలేకపోయింది. ఇట్లా అరుణ్ కుమార్ని నేను ప్రేమిస్తున్నానని, మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అని చెప్పలేకపోయింది. అందులో భాగంగానే అంటే పేరెంట్స్కి చెప్పుకోలేక భయమేసినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోలేక ఇంకా వాళ్ళు చెప్పినా వినే పరిస్థితిలో ఉండరని భావించారు. సో అందులో భాగంగానే అటు అరుణ్ కుమార్ కావచ్చు, ఇటు అలేఖ్య కావచ్చు, ఇంకా మనం కలిసి బతకలేము కాబట్టి ఇంకా కలిసి చనిపోదాము అని నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు ఇరువురు బంధువులు, వీళ్ళ ఇద్దరు స్నేహితులు కూడా. సో అందుకని వాళ్ళు కరీంనగర్లో ఒక మిత్రుని ఇంటికి వెళ్ళిండ్రు. సో మిత్రుడు కూడా రెగ్యులర్గానే అక్కడే కలుసుకునే వాళ్ళట. సో అందులో భాగంగానే అతనికి కూడా ఎట్లాంటి అనుమానం కూడా రాలేదు. సో వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం, ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అవ్వడం, ఆ తర్వాత ఉరి వేసుకొని ఇద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి. సో అక్కడ ఈ ఇన్సిడెంట్ని గుర్తించిన స్థానికులు కూడా వాళ్ళు పోలీసులకైతే సమాచారం అందించిండ్రు. సో ఘటనా స్థలానికి పోలీసులు అయితే చేరుకోవడం, ఆ తర్వాత సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఆ రూమ్లో ఎట్లాంటి క్లూస్ అయితే ఉంటాయో అవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అది చాలా చిన్న రూమ్గా స్పష్టంగా మనకు తెలుస్తోంది. అట్లాగే ఆ షెల్ఫ్లో ఉన్నటువంటి వస్తువులు కానీ, ఆ బ్యాగ్స్ కానీ, అట్లాగే ఆ కింద ఉన్నటువంటి వస్తువులను అన్నిటినీ కూడా క్లూస్ టీమ్ అండ్ అట్లాగే పోలీసులు వాటిని అన్నిటినీ సేకరిస్తూ ఉన్నారు. అంటే ప్రాథమికంగా అయితే అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు, అట్లాగే ఉరి వేసుకున్నటువంటి సిచ్యువేషన్ని అంతా చూసిన తర్వాత ఉరి వేసుకొని చనిపోయి ఉంటారు అని భావించినప్పటికీ అక్కడ దగ్గరలో ఆ చుట్టుపక్కల ఆ రూమ్లో ఉన్నటువంటి క్లూస్ని అన్నిటినీ కూడా కలెక్ట్ చేస్తున్నారు పోలీసులు. అట్లాగే ఈ ఇద్దరు పేరెంట్స్ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించడం, ఆ స్పాట్కి చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విడిపిస్తూ ఉన్నారు. ఇట్లాంటి ప్రేమ వ్యవహారాలకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్తే ఏమవుతుందో అని భయపడిపోయి ఇట్లా క్షణికావసంలో ఇట్లా ఊరి వేసుకుని సందర్భాలు మనం చాలానే ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం. మరి ఎందుకు అని చెప్పలేకపోయారు, వీళ్ళ కుటుంబాల నేపథ్యం ఏంటి? ఎక్కువ మటుకైతే ఇట్లా కులాంతర వివాహాలకు సంబంధించే చాలామందికి ఇష్టం ఉండదు అని భావిస్తూ ఉంటారు. అట్లాగే కుటుంబాల్లో జరిగే చర్చల ఆధారంగా కూడా వాళ్ళొకటి డిసైడ్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఏం చెప్పినా మన పేరెంట్స్ వినరు, మనను కలిసి ఉండనివ్వరు. కాబట్టి ఒకవేళ చెప్తే మాత్రం మనము విడిపోవాల్సిన సందర్భాలే ఉంటాయి. కాబట్టి విడిపోయే బదులు ఇంకా కలిసి చావడమే
మేలు అన్నటువంటి నిర్ణయానికి వచ్చి ఇట్లాంటి ఘాతుకానికి పాల్పడుతూ ఉంటారు. కానీ ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పిల్లలే సంతోషమే మాకు ముఖ్యం, అదేమి కూడా మేము చూసేవాళ్ళం కాదు, అట్లాంటిది క్షణికావేశంలో మాకు చెప్పకుండా ఇట్లా నిర్ణయాలు తీసుకున్నారు అనేది కూడా చాలా మట్టుకి ఇట్లా చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు భావిస్తూ ఉంటారు. మరి ఈ ప్రేమ వ్యవహారంలో మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు. కానీ అరుణ్ కుమార్ అట్లాగే అలేఖ్య వీళ్ళిద్దరు కూడా ప్రేమ ఫలించదు, విఫలమవుతుంది అన్న భావనలోనే ఉరి వేసుకున్న సందర్భం అయితే మనకైతే కనిపిస్తుంది.